నువ్వు పరిగెడదామనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి పట్టి నిన్ను వెనక్కి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతేమో ఒకసారి పరిశీలించుకో. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, నా ఈ జీవితంలో ఎవరిని నమ్మాలి అని. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యపు బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఎదుటి వారిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం అనేది ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని బాధ పెట్టకుండా జీవించగలగాలి. గెలుస్తామనే నమ్మకాన్ని మనసులో మోసుకుంటూ వెళ్ళేవాడికి ఎంత దూరమైనా కానీ పెద్ద భారంగా అనిపించదు. అదే జీవితంలో గెలుస్తామో లేదోనన్న భయంతో ఉన్నవాడు, అపనమ్మకంతో జీవించేవాడు, అతను చేసేది చిన్న పనైనా ఎంతో పెనుభారంగా అనిపిస్తుంది. తప్పు చేయని మనిషి అంటూ ఈ లోకంలో అసలు ఉండనే ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఎదుటి వారి తప్పును వేలెత్తి చూపించేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పులను సరిదిద్దుకునేవాడే ఉత్తముడు. ఏది ఏమైనా సరే, ఎవరు నిన్ను వెక్కిరించినా సరే, నీ పనిని నువ్వు మౌనంగా చేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే నీతో ప్రయాణాన్ని ప్రారంభించిన వారందరూ నీతో పాటుగా చివరిదాకా నడవలేకపోవచ్చు. గడిచిపోయిన తిరిగి రాని గతాన్ని గురించి అతిగా ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుని యొక్క లక్షణం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా దాన్ని వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. రోజులు చాలా మారిపోయాయి. ఇది వరకటి రోజుల్లో ఒక మంచి పనిని చేస్తే 10 మంది మిత్రులయ్యేవారు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులుగా తయారవుతున్నారు. జీవితంలో బరువైన బాధల్ని బాధ్యతల్ని మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధపడడానికి, దుఃఖించడానికి సమయం దొరకదు. మెడలో కట్టిన తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. అలాగే భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. డబ్బు ఉన్నవారిని సరిగ్గా నిద్రపోనివ్వదు, అది లేని వారిని సరిగ్గా బ్రతకనివ్వదు. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా ఆవిరైపోతాయి. ఒక ఈక ఊడిపోయినంత మాత్రాన ఎగిరే పక్షి ఎగరక మానదు. అలాగే ఎవరో 4 మాటలు అన్నారని నీ ప్రయాణం మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ ఆగకూడదు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. కానీ ఇప్పటి రోజుల్లో మనుషులు వారి మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. తీయని నీటిని నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఎల్లప్పుడూ గర్జిస్తూనే ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, కానీ జ్ఞాని మాత్రం ఎల్లప్పుడూ మౌనంగా ఉంటాడు. తుమ్మ చెట్టు ఎంతగా ఎదిగినా మనం తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే మనం గౌరవిస్తాం. గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పే వాణ్ణి మాత్రమే నమ్ముతాడు. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ తిరిగి ప్రయత్నించు. తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతావు. జీవితంలో తగ్గి బ్రతుకు, కానీ తలదించుకుని మాత్రం అసలు బ్రతకవద్దు. స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, అహంకారం ఏమాత్రం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు. గెలిచేంత వరకు నీ పోరాటాన్ని కొనసాగించు. పొగిడి నిన్ను పాడు చేసే వారికన్నా నీ మంచి కోరి నిన్ను దండించే వారే మిన్నా. నీ శత్రువులను సులభంగా అంతం చేయాలంటే దానికి ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకోండి. అందరితో నిజాయితీగా ఉండకు.
నిన్ను తక్కువగా చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఓర్పు పట్టిన హృదయం ఒక్కసారి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన మనల్ని నిద్రపోనివ్వడం లేదు అంటే అది మనం సాధించాల్సిందైనా అయ్యుండాలి, లేదా అది మనల్ని బాధించేదైనా అయ్యుండాలి. జీవితం ఒక యుద్ధ భూమి. అందులో పోరాటం చేస్తే గెలిచే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఊరికే నిలుచుంటే ఓటమి తప్పదు. నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులే కానీ నీ అరిచేతిలో ఉన్న గీతలు కాదు. నువ్వు 100 మాటల్ని మంచిగా మాట్లాడి చివరిలో ఒక్క మాట తప్పుగా మాట్లాడితే నువ్వు తప్పుగా మాట్లాడిన ఒక్క మాట మంచిగా మాట్లాడిన 100 మాటల గొప్పతనాన్ని కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే మాట్లాడే సమయంలో నోరు అదుపులో ఉండాలి, మాటను పొదుపుగా వాడాలి. ఎవరికైతే నీ విలువ అస్సలు అర్థం కాదో వాళ్ళను అస్సలు పట్టించుకోకు. ఎవరైతే నీకు విలువనిచ్చి నిన్ను గౌరవిస్తారో వాళ్ళను అస్సలు నిర్లక్ష్యం చేయకే. వారు ఎప్పుడు కూడా ఓడిపోరు. ఒక్కసారి కాని సమయాన ఓపిక పట్టి చూడు. నీ జీవితం నీకు చాలానే నేర్పిస్తుంది. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు నిన్ను భయపెడుతుంది. అదే నువ్వు ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది. మనిషి బరువుతో ఉంటే ఆ బరువును దింపుకోవడం ఈజీయే, కానీ మనసు బరువుతో ఉంటే ఆ బరువును దింపుకోవడం మాత్రం చాలా కష్టం. ఒక విషయాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. భరించలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బ్రతుకు. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే మీరు అంత ప్రశాంతంగా ఉండగలరు. వేధించే వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలరు. చేతగాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే తెలుసుకుని మాట్లాడు. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకు. ఒకడు బాగుపడితే ఓర్వలేనివాడు తను బాగుపడినా సుఖపడలేడు. తెలివిగా ఆలోచించండి, సులువుగా పని చేయండి. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా మనకు తోడు రాదు. బాధల్లో ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సహాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగిపోవడమే జీవితం. పరిగెత్తే సత్తా మీలో ఉంటే తరుముకుంటూ పరిగెత్తండి. నిలబడేలా ఉంటే ఎదిరించి దృఢంగా బలంగా నిలబడండి.